సో ఒకసారి వరంగల్ కట్ ఆఫ్ చూద్దాం. వరంగల్లో టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అలాగే ఫస్ట్ వరంగల్. సో వరంగల్లో టోటల్ వరంగల్లో 20 జనరల్లో ఉన్నాయి, 23 ఉమెన్స్ ఉన్నాయి. అంటే మొత్తం 43 ఉన్నాయి. టోటల్ వచ్చేసి 43. ఒక 12 పోస్టులు కేటాయించే అవకాశం ఉంది. చూద్దాం. ఫస్ట్ అయితే జనరల్లో మనకు వరంగల్లో 43 ఉన్నాయి. 43 మెంబర్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఎంతమంది ఉమెన్స్ వస్తారా అనేది. 43. సో ఇక్కడ వరకు 43 అవుతుంది. 20, 23. సో 43 అయితే ఇందులో ఉమెన్స్ వచ్చే ఎంతమంది వచ్చారో ఒకసారి చూద్దాం. 1, 2, 3, 4, 5. సో 5 కూడా రాలేదు, 4 వచ్చిండ్రు. 4 వచ్చిండ్రు. సో 4 మెంబర్స్ వచ్చారు కాబట్టి మనకు కనీసం ఒక 8 వరకు తీసుకోవచ్చు మేబీ. ఎందుకంటే 12 మెంబర్స్ అంటే 12 ఉండకపోవచ్చు, ఒక 8 మెంబర్స్ అయితే తీసుకోవచ్చు. కాబట్టి 4 మెంబర్స్ వచ్చారు, ఇంకొక 4 మెంబర్స్ తీసుకుందాం. సో 4 మెంబర్స్ తీసుకోవాలంటే ఇక్కడ 43లో ఈ 4 మెంబర్స్ అనేది రిమూవ్ అవుతారు. సో అది గుర్తుపెట్టుకోండి. ఒక 4 మెంబర్స్ 8 మెంబర్స్ దాకా తీసుకుంటున్నాం కాబట్టి ఒకవేళ 4 మెంబర్సే ఫీమేల్స్ కేటాయించే అవకాశం ఉంటే మాత్రం ఇదే కట్ ఆఫ్ అవుతుంది. అది చూసుకోండి. ఈ నలుగురు ఓపెన్లోనే సెలెక్ట్ అవుతారు, ఇలా క్యాస్ట్లో కాకుండా. సో ఓకే. సో ఇక్కడ కట్ ఆఫ్ తీసుకుంటున్నాం మనం. ఇది జనరల్ కట్ ఆఫ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది జనరల్ కట్ ఆఫ్ అవుతుంది. సో ఇదేంటిది బీసీ సారీ ఓసీ జనరల్ కట్ ఆఫ్. ఓసీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 183.067. ఇది ఓసీ జనరల్ కట్ ఆఫ్. సో ఇక్కడికి మనకు ఆల్రెడీ 4 మెంబర్స్ అయ్యారు. 5 సారీ ఇక్కడ ఒకళ్ళు 6, 7, 8. సో 8 మెంబర్స్. ఒకవేళ 9 మెంబర్ కూడా ఫీమేల్ ఉంది, ఉమెన్ ఉన్నది. కాకపోతే ఒకవేళ 9 మెంబర్స్ ఓపెన్లో తీసుకుంటే మాత్రం సో 178 ఇక్కడికి వస్తుంది. సో మనం 8 మెంబర్సే తీసుకున్నాం కాబట్టి సో 8 తీసుకుందాం. ఇది ఏంటంటే ఓసీ ఉమెన్స్ కేటగిరీ, ఉమెన్ కట్ ఆఫ్. ఓసీ ఉమెన్ కట్ ఆఫ్ 179.014. సో 178.957, 9 పోస్టులు ఉంటే మాత్రం సో నెక్స్ట్ క్యాండిడేట్ అవుతుంది. సో ఇక్కడికి జనరల్ అయిపోయింది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ చూద్దాం. వరంగల్ ఈడబ్ల్యూఎస్లో 7 పోస్టులు ఉన్నాయి. సో 7 మెంబర్స్ తీసుకుందాం. ఓసీ. సో ఒకసారి ఓసీలో 39 వరకు ఓపెన్ కట్ ఆఫ్ అయిపోయింది. దీని తర్వాత వచ్చిన ఓసీ 7 పోస్టులు తీసుకుందాం. ఆల్రెడీ ఉమెన్ ఇంతకుముందు అలా సెలెక్ట్ అయింది కాబట్టి సో వీళ్ళు రిమూవ్. సో సెకండ్ 1, 2, 3. 3లో ఒకరు వచ్చారు. 3, 4, 5, 6, 7 మెంబర్స్లో ఒకరే వచ్చారు. మరి 2 పోస్టులు కేటాయించే అవకాశం ఉంది. ఒకవేళ ఒక పోస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది కొన్ని పోస్టులకు మాత్రం. సో ఇక్కడికి కట్ ఆఫ్ జనరల్ కట్ ఆఫ్ తీసుకుందాం. చూడండి, ఇక్కడికి నేను జనరల్ ఎందుకు తీసుకున్నా అంటే 7 మెంబర్స్లో ఒకటే ఉమెన్ వచ్చారు, మేబీ ఇద్దరు ఉండాలి. సో ఒకవేళ దీని తర్వాత ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఒకసారి చూడండి. ఉమెన్ అయితే ఎవరైతే ఉన్నారో దీని తర్వాత ఈ మేల్స్కి వచ్చే అవకాశం అయితే లేదు, ఉండదు. ఎందుకంటే 7 పోస్టులే ఉన్నాయి వరంగల్లో. సో వీళ్ళకి వచ్చే అవకాశం ఉండదు, 7 పోస్టులే ఉన్నాయి కాబట్టి. స్టేట్లో ఒకవేళ సీడ్ క్యాడర్లో వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇందులో ఉండదు, ఎందుకంటే అప్పుడు 33 జిల్లాలు కన్సిడర్ చేస్తారు కాబట్టి. సో 2 పోస్టులు ఉంటే మాత్రం ఇగో నెక్స్ట్ ఉమెన్ ఈమె ఉన్నది 165. సో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. నేను 7 మెంబర్స్లో ఒకరే ఉమెన్ తీసుకున్నాను. సో 2 ఉమెన్ ఉంటే అక్కడికి వస్తుంది. సో 1, 2, 3, 4, 5, 6, 7. సో కట్ ఆఫ్ ఇది జనరల్ కట్ ఆఫ్ తీసుకుంటున్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 172. ఇది మెన్స్ కలిపి 749. సో 172, 479 ఈడబ్ల్యూఎస్ అయిపోయింది.
సో ఇప్పుడు ఒకటి బీసీఏ చూద్దాం. బీసీఏ వరంగల్లో టోటల్ పోస్టులు వచ్చేసి 8 పోస్టులు అనేటివి ఉన్నాయి. బీసీఏలో 8 పోస్టులు ఉన్నాయి. 8 పోస్టులో ఇద్దరు ఉమెన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇద్దరు ఉన్నారా లేరా చూద్దాం. ఫస్ట్ అయితే బీసీఏ చూద్దాం. ఎక్కడికి బీసీఏ సెర్చ్ చేద్దాం. బీసీఏ. సో బీసీఏలో ఎక్కడెక్కడ ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడికి ఆల్రెడీ మనకు సో ఓపెన్ ఇది ఓపెన్ 39 తర్వాత బీసీఏ ఎవరు ఉన్నారంటే ఫస్ట్ క్యాండిడేట్. మొత్తం ఎంత? మొత్తం బీసీఏలో ఉన్న పోస్టుల సంఖ్య 8. సో వరంగల్లో టోటల్ బీసీఏలో 8 పోస్టులు ఉన్నాయి. సో 1 2 3 4 4th ఒక ఉమెన్ వచ్చింది. 4 5 6 7 8. సో 8లో ఇద్దరు రావాలి. బట్ ఒకటే పోస్ట్ ఉండే అవకాశం ఉంటే మాత్రం ఒకటే ఉంటుంది. సో రెండో పోస్ట్ ఉంటే మాత్రం బీసీఏలో ఉమెన్కి నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో ఉమెన్ చూడండి ఇక్కడ ఉంది. సో 2 పోస్టులు కేటాయిస్తే మాత్రం ఇది సపరేట్ అవుతుంది. ఒక్క ఉమెన్ అయితే వచ్చింది. సో 2 కన్నా ఎక్కువనైతే ఉండకపోవచ్చు. సో 2 ఉంటే మాత్రం ఈ క్యాండిడేట్కి వస్తుంది 163.451 అనే మార్కులు వచ్చిన వాళ్ళకి. సో ఇది గుర్తుపెట్టుకోండి. 163 వరంగల్లో 451 అనేది ఇద్దరు ఉమెన్స్కు ఓపెన్లో ఉంటే మాత్రం ఓపెన్ కాదు ఉమెన్స్కి ఉన్నా కానీ 2 పోస్టులు ఉన్నా కానీ తనకు వస్తుంది. ఒకవేళ ఒకటే పోస్టు ఉంటే మాత్రం అది ఇక్కడికి కట్ ఆఫ్ అనేది అవుతుంది. 1 2 చూద్దాం ఇక్కడ రాక 1 2 3 4 5 6 7 8. సో 8 మెంబర్స్ ఇదే కట్ ఆఫ్. సో ఒక ఉమెన్నే తీసుకున్నాం మనము. 8 మెంబర్స్లో బీసీఏ జనరల్ కట్ ఆఫ్ తీసుకుంటున్నాం 167.618 బీసీఏ జనరల్ కట్ ఆఫ్. సో బీసీబీ చూద్దాం. బీసీబీ వరంగల్లో 7 పోస్టులు అనేటివి ఉన్నాయి. బీసీబీలో బీసీబీలో 6 పోస్టులే ఉన్నాయి. అవి కూడా సో 6 ఉన్నాయి. బీసీబీలో వరంగల్లో 6 పోస్టులు అనేటివి ఉన్నాయి. సో 6 మెంబర్స్ని తీసుకుందాం. టాప్లో వచ్చిన 6 మెంబర్స్ను 39 ర్యాంక్ తర్వాత ఎవరైతే ఉన్నారో సో ఇక్కడ బీసీబీ క్యాండిడేట్ సెలెక్టెడ్. సో 1 చూడండి. ఒకవేళ ఉమెన్స్కి తగ్గితే మాత్రం మీరు ఓపెన్లో సెలెక్ట్ అవుతారు, లేకుంటే మాత్రం ఇక్కడ జరుగుతారు. సో ఆల్రెడీ ఇక్కడ వరకు తీసుకున్నాం. బీసీఏ ఓసీ ఉమెన్ వరకు ఎక్కడి వరకు తీసుకున్నట్టు 179 ఓసీ ఉమెన్ 179. సో ఒక బీసీబీలో 6 పోస్టులు ఉన్నాయి. సో ఒక 2 పోస్టులు కేటాయించే అవకాశం కూడా ఉంటుంది. ఓకే చూద్దాం ఒకసారి. ఇక్కడ నుండి వెళ్ళి బీసీఏ 1 బీసీబీ 1 ఇక్కడ ఉమెన్ ఆల్రెడీ ఓపెన్లో సెలెక్ట్ అయింది. 2 3 4 5 6. సో మొత్తం ఓపెన్లో ఉంటే మాత్రం ఇదే. ఆ 2 పోస్టులు కూడా ఉండకపోతే మాత్రం జనరల్లోకి వస్తే ఇది. ఒకవేళ ఒక పోస్ట్ ఉన్నా కానీ ఒక పోస్ట్ అనేది ఫస్ట్ అయితే కేటాయిద్దాం. ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు 120 అనేది ఇద్దరికి వచ్చింది. సో ఇక్కడ ఏజ్ ఎక్కువ ఎవరికి ఉంటే వాళ్ళకి వస్తుంది కాబట్టి బీసీబీ నేను ఎంతమందిని తీసుకుంటున్నా అంటే జనరల్ వేరే తీసుకుంటున్నా. ఒక ఉమెన్ కూడా లేదు కాబట్టి అక్కడ తీసుకుంటున్నా. 180.120 ఇద్దరికి సేమ్ వచ్చినాయి. జనరల్ బీసీబీ. సో ఒక ఉమెన్ కూడా తీసుకుంటున్నా. మళ్ళీ ఉమెన్ కట్ ఆఫ్ ఇది. దీని తర్వాత వచ్చే ఉమెన్ ఎవరైతే ఉన్నారో సో ఇక్కడ ఉమెన్ బీసీబీలో ఉమెన్ నెక్స్ట్ ఉమెన్ ఈమె. సో బీసీబీలో కట్ ఆఫ్ అనేది ఇది అవుతుంది. సో బీసీబీ సపరేట్ తీసుకుంటున్నాం. బీసీబీ ఉమెన్ కట్ ఆఫ్ వచ్చేసి 178.022 అనేది బీసీబీ జనరల్ కట్ ఆఫ్ అవుతుంది. సో బీసీసీ చూద్దాం. బీసీసీలో బీసీసీ వరంగల్ ఒక 3 పోస్టులు ఉన్నాయి. సో ఒక పోస్ట్ ఉండే అవకాశం ఉంది. ఆ ఒక్క పోస్ట్ కూడా ఉంటుందో ఉండదో తెలియదు.
ఎందుకంటే ప్రతి పోస్ట్ కూడా 33% రిజర్వేషన్ చేస్తే అన్ని ఓపెన్లోకి వచ్చే అవకాశమే ఉన్నది కాబట్టి. సో చూద్దాం, ఒక్క ఉమెన్ ఉన్నా కానీ మనకు కలుస్తారు. సో ఓకే, బీసీసీలో మనకు 39 తర్వాత ఎవరైతే బీసీసీలో ఉన్నారో చూద్దాం. బీసీసీ మనకు 3 పోస్టులు ఉన్నాయి. సో ఫస్ట్ బీసీసీ సో మళ్ళీ ఎక్కడ లేరు ఇక్కడ. అసలు చూడండి 673 ర్యాంక్ వచ్చినా కానీ లేరు ఇక్కడ. చూడండి 1300 ర్యాంక్ వచ్చినా కానీ స్టేట్ వైజ్ 42,000 ర్యాంక్ తర్వాత కూడా బీసీసీలో ఇది వరంగల్ అండి. వరంగల్లో బీసీసీ క్యాండిడేట్ లేరు, ఉన్నాయో 3 పోస్టులు. సో ఒక్కలే ఉన్నారు ఇప్పటికి. సో సెకండ్ క్యాండిడేట్ మేలో వచ్చారు. సెకండ్ చూడండి మార్కులు చూడండి 136, 50,000 ర్యాంక్ వచ్చినా కానీ వరంగల్లో వచ్చే అవకాశం ఉంది. అది బీసీసీ వాళ్ళు అయితేనే. బీసీసీలో 3వ పోస్టు, ఒకవేళ ఉమెన్ ఉంటే ఉమెనే. సో ఉమెన్ వెరీ గుడ్. 3వ పోస్ట్ ఉమెన్ 68,646 స్టేట్ ర్యాంకు, 2,295 అనేది డిస్టిక్ ర్యాంకు, 131 కట్ ఆఫ్. చూడండి ఎందుకంటే ఉమెన్ వచ్చింది. ఒకవేళ ఉమెన్ ఒక పోస్ట్ కేటాయించినా కానీ ఇదే కట్ ఆఫ్ అవుతుంది. బీసీసీలో జనరల్ కట్ ఆఫ్. బీసీసీలో 3 పోస్టులు ఉన్నాయి. జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 131.190. సో ఇక్కడ కట్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే, వీళ్ళు కట్ ఆఫ్ అనేది మారే అవకాశం అయితే లేదు. బీసీసీలో ఇదే కట్ ఆఫ్, ఎందుకంటే ఉమెన్స్ ఎవరు లేరు కాబట్టి 131 వరకు వచ్చారు. మామూలుగా బీసీసీలో లేరు కాబట్టి ఉన్న 3 పోస్టులకైనా కానీ. సో ఓకే, బీసీడీ చూద్దాం. బీసీడీలో వరంగల్లో వాళ్ళకు కూడా 3 పోస్టులే ఉండే అవకాశం ఉంది. సో బీసీడీలో 2 పోస్టులు ఉమెన్కు ఉన్నాయి, 2 పోస్టులు జనరల్ ఉన్నాయి, 1 పోస్ట్ ఉమెన్కు ఉంది. సో చూద్దాం, బీసీడీలో 3 తీసుకుందాం మనం కూడా. బీసీడీలో ఉమెన్ ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడికి వెళ్ళి 39 తర్వాత బీసీడీ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ క్యాండిడేట్ 3 తీసుకుందాం. సో 2, సో 3 పోస్టులు మెన్స్కి వస్తే మాత్రం ఇదే కట్ ఆఫ్ 100% ఇక. సో ఇది ఒకవేళ దీని తర్వాత ఒక ఫీమేల్ ఇట్లా కేటాయించాలంటే ఇక్కడికి ఉమెన్స్ అయిపోయారు కాబట్టి బీసీడీ ఉమెన్ ఎక్కడ ఉన్నారు. సో ఇక్కడ ఉంది. సో 174, ఇది గుర్తుపెట్టుకోండి, ఈ నెంబర్ ఎవరదో కానీ. సో బీసీడీలో ఒక్క ఉమెన్కు పోస్ట్ కేటాయిస్తే తనకే వస్తుంది. సో 174. నేనైతే జనరల్లో ఉండే అవకాశం ఉంది, అయితే జనరల్ తీసుకుంటున్నాను. అది జనరల్లో ఉండే అవకాశం 3 పోస్టులు ఉన్నాయి కాబట్టి అవి జనరల్లో ఉండే అవకాశం ఉంటుంది. సో చూద్దాం మనం బీసీడీలో 3వ పోస్ట్ అని 180. సో బీసీడీ చూద్దాం. బీసీడీ కాదు ఇది, బీసీడీ జనరల్ తీసుకుంటున్నాను. 180 ఒక పోస్ట్ ఉంటే మాత్రం ఇంతకుముందు ఈ లాస్ట్ క్యాండిడేట్ ఎవరో తనకు రాదు బీసీడీలో. సో ఇక్కడ వరకు కట్ ఆఫ్ అవుతుంది. 180.291 వరకు అయితే ఇప్పుడు తీసుకుంటున్నాను. సో ఒకవేళ ఇతను రిమూవ్ అవుతాడు, దీని తర్వాత ఉన్న ఉమెన్ ఎవరైతే ఉన్నారో సో ఇక్కడి వరకు సెలెక్ట్ అవుతారు. సో బీసీఈ చూద్దాం. బీసీఈలో వచ్చేసి బీసీఈలో పోస్టులు వరంగల్లో, బీసీఈలో కూడా వరంగల్లో 3 పోస్టులు ఉన్నాయి. సో 2 ఉమెన్, 2 జనరల్, 1 ఉమెన్ అని ఉన్నది. బట్ అది టోటల్ పోస్టుల్లో అలానే ఉంటుంది. ఆల్రెడీ అవసరం ఒక ఉమెన్ వచ్చేసింది ఫస్ట్ టైం. సో ఓకే, దాని తర్వాత ఉన్న 1 ఉమెన్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి 1 ఉమెన్ వచ్చిండ్రు. సో 1, 2 బీసీఈ. సో 3 ఇద్దరు ఉమెన్స్ వచ్చారు.
ఇక ఇదే ఉంటుంది కట్ ఆఫ్. దీనిలో మార్పు ఏమి ఉండదు. సో ఎందుకంటే విమెన్స్ ఇద్దరు వచ్చారు, మనకు ఒక్కరు వస్తేనే ఆల్రెడీ అదే కట్ ఆఫ్ అని మనం అనుకుంటాం. సో చూద్దాం. బీసీఈ కట్ ఆఫ్ జనరల్ కట్ ఆఫ్ అవుతుంది, ఇద్దరు ఉమెన్స్ వచ్చారు కాబట్టి 167.704. సో ఇదే కట్ ఆఫ్. తర్వాత వరంగల్ ఎస్సీ చూద్దాం. సో 39 తర్వాత ఎవరైతే ఉన్నారో ఎస్సీలు, సో పోస్టుల సంఖ్య ఎస్సీ వరంగల్లో పోస్టుల సంఖ్య వచ్చేసి 6-12. సో 18 పోస్టులు ఉన్నాయి. సో 6 ఉమెన్స్కి ఉండే అవకాశం ఉంది. 6 జనరల్ ఉన్నాయి, 12 ఉమెన్స్ అని ఇచ్చారు, కానీ మొత్తం టోటల్ పోస్టులు 18. సో 18లో మనకు 6 ఉమెన్స్ ఉండరా అనేది చూద్దాం. మేబీ ఒక 4 ఉన్నా కానీ అదే కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. సో చూద్దాం. 39 తర్వాత ఎవరైతే ఉమెన్స్ ఉన్నారు, ఎస్సీలు వాళ్ళు ఉన్నారో సరే వాళ్ళది చూద్దాం. సో 18 మందిని అయితే ఫస్ట్ తీసుకుందాం. 1, 2, 3, 4, 5. 5లో ఒక ఉమెన్, 5, 6, 7. 7లో ఇద్దరు వచ్చారు, 7, 8. 8లో ముగ్గురు, 8, 9, 10, 11, 12, 13, 14. ఇదే ఉంటుంది ఇక 13, 14, 15, 16, 17, 18. సో ఇదే కట్ ఆఫ్. ఎందుకంటే మనకు 6 ఉమెన్స్ అంటే 6 వచ్చేసారు. సో 5 వచ్చినా దాదాపు అదే ఉండే అవకాశం ఉంటుంది. సో నేను ఇదే కట్ ఆఫ్ తీసుకుంటున్నాను. 100% జనరల్ కట్ ఆఫ్ ఉన్నట్టు ఇది. ఉమెన్స్కి సపరేట్ అనేది ఏం లేదు. సో ఎస్సీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 160 పాయింట్, ఇది వరంగల్కు 160.733. సో చూడండి 160.733 అనేది ఉండేది. దీని తర్వాత వచ్చే ఎందుకంటే ఉన్నాయి 18 పోస్టులు, 18వ వ్యక్తి తను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటిది, ఎస్సీ అయిపోయింది, ఎస్టీ కావాలి. సో 39 తర్వాత ఎస్టీ చూద్దాం. వరంగల్లో ఎస్టీలు ఒక 8 పోస్టులు అయితే ఉన్నాయి. వరంగల్లో 8 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఒక 2 ఉమెన్స్ వచ్చే అవకాశం ఉంది. చూద్దాం. 8 పోస్టుల్లో మనకు ఎంతమంది ఉంటారు. 39 తర్వాత, ఈ 39 తర్వాత చూద్దాం. ఎస్టీల్లో 8 మెంబర్స్ అంటే 2 మెంబర్స్ ఉండొచ్చు, ఉన్నారు అంటే అదే కట్ ఆఫ్ అవుతుంది. ఒకవేళ లేకపోయినా కానీ 8 జనరల్లో ఉన్నా కానీ ఉమెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ ఉమెన్ కట్ ఆఫే ఇక్కడ తీశారు కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడికి ఉమెన్స్ కట్ ఆఫ్ చేసిన ఒకవేళ తను జనరల్లో రాకపోతే 100% ఎస్టీ కేటగిరీలో ఉమెన్లో ఫస్ట్ తనే ఉంది కాబట్టి తనకే అనేది ఇస్తారు. జనరల్లో ఇస్తారు. ఎస్టీ జనరల్లో ఈ ఫీమేల్ ఉమెన్కి వచ్చే అవకాశం అయితే 100% ఉంది. సో ఎస్టీ 1, సారీ అది జనరల్లో ఆల్రెడీ మనం ఫిలప్ చేసినాం కాబట్టి 1, 2, 3, 8 పోస్టులుగా 3, 4, 5, 6, 7. సో 8లో ఒకటే ఉమెన్ వచ్చారు. మామూలుగా 2 ఉండాలి. ఒకవేళ ఒకటే పోస్ట్ ఉంటే మాత్రం తనకే వస్తుంది. ఒకవేళ 2 పోస్టులు కేటాయిస్తే దీని తర్వాత వచ్చే ఉమెన్ ఎక్కడైతే ఉంటారో సో ఇక్కడ రెండో క్యాండిడేట్ ఒక 2 పోస్టులు వస్తే మాత్రం ఇగో 163.654 అనేది 651 అనే క్యాండిడేట్కి వస్తుంది. 2 పోస్టులు ఉంటాయి. ఎస్సీలో ఉమెన్కి 2 పోస్టులు అనేది ఉంటే వరంగల్ డిస్టిక్లో సో రెండో క్యాండిడేట్ తనకు వస్తుంది. సో ఓకే, కాకపోతే నేను ఒకటే తీసుకుంటున్నాను కాబట్టి సో ఇక్కడికి తీసుకుంటున్నాను 168. సో 168 సారీ అండి, ఎస్టీ జనరల్ తీసుకుంటున్నాం. ఒక ఉమెన్కి తీసుకుంటున్నాం కాబట్టి 168.8581. సో 581 అనేది తీసుకుంటున్నాం ఎస్టీ జనరల్ కేటగిరీలో. ఇక ఉమెన్ కంటే దీని తర్వాత ఉన్న ఈ మేల్ క్యాండిడేట్ అనేది రిమూవ్ అవుతారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ క్యాండిడేట్ 168 ఉన్నారు కదా,
169 మంది నన్ను ఎందుకు రిమూవ్ చేశారంటే, ఇద్దరు ఉమెన్స్ ఉంటే మాత్రం నెక్స్ట్ క్యాండిడేట్ ఉంది, తనని రిమూవ్ చేసి తీసుకుంటారు. సో వరంగల్ది ఇది. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ పెట్టండి.